మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అంటే మన డబ్బులు కూడా పోతాయా అన్న ఏం రిస్క్ ఉంటుంది? దయచేసి రిప్లై ఇవ్వండి. ఇండియాలో బ్యాంక్స్ అన్నింటినీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్లను ఐఆర్డీఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ విధంగా గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్నాయో అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ని గవర్నమెంట్ ద్వారా నిర్వహణ చేస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని ఒక వ్యక్తి లేదా సంస్థ తీసుకొని పారిపోవడం సాధ్యం కాదు. అందువల్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బెస్ట్ ఆప్షన్. ఇక కావాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ పనితీరుపై అవగాహన మాత్రమే. అది ఈ ఒక్క వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. ఈ వీడియోని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం మరియు మ్యూచువల్ ఫండ్స్ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటాం. సెకండ్ పార్ట్లో ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి ఏ స్ట్రాటజీస్ను పరిశీలించాలో చూద్దాం. థర్డ్ పార్ట్లో నా వ్యక్తిగత జీవితంలో 3 రంగాలను గవర్నమెంట్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ని కవర్ చేస్తూ నీడ్స్కి అనుగుణంగా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిని ఏ విధంగా పెట్టాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, దానికంటే ముందుగా ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ప్లాన్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, ప్రస్తుత రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు అంత డిమాండు? ఒక వ్యక్తి లేదా సంస్థ దేశంలో వేరువేరు వ్యక్తుల నుంచి లక్షల సంఖ్యలో చిన్న చిన్న మొత్తాలను సేకరించి స్టాక్ మార్కెట్లో, గోల్డ్లో, లిమిటెడ్ కంపెనీల్లో మరియు గవర్నమెంట్ యొక్క ఆస్తులపై ఈ చిన్న మొత్తాలన్నింటినీ పెట్టుబడిగా పెడుతుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ చిన్న మొత్తాలను లాభం వైపు తీసుకెళ్లేలా నిరంతరం మేనేజర్స్ లేదా టీంతో పనిచేస్తుంది. ఈ విధంగా పెట్టిన పెట్టుబడుల్లో 1 సంవత్సరంలో లభించే లాభాలను ఎవరైతే స్కీమ్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ వ్యక్తులందరికీ సమానంగా పంచుతుంది. అయితే ఇక్కడ లాభ నష్టాలు అనేవి మనం నిర్ణయించుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మరియు కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేయడం అత్యంత ఆవశ్యకం. అయితే ఫ్రెండ్స్, ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్కి డిమాండ్ పెరగడానికి ఒకే ఒక కారణం, అది గవర్నమెంట్ యొక్క సేవింగ్ పథకాలపై ప్రజలకు సరైన వడ్డీ లభించకపోవడం. ఈ కారణం చేతనే ఉన్నత వర్గం నుంచి సామాన్య వ్యక్తుల వరకు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు. మొదటిది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ని మీరు ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే యూనిట్స్ని సెల్ చేసి స్కీమ్ నుంచి క్విట్ అవ్వచ్చు. మన దేశంలో ఎక్కువ మంది తమ పెట్టుబడులను ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సెకండ్, క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక ఖచ్చితమైన టైం పీరియడ్ ఉంటుంది. కంపెనీ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే పెట్టుబడి సాధ్యం అవుతుంది. వన్స్ స్కీమ్ క్లోజ్ అయితే పెట్టుబడి సాధ్యం కాదు. అంతేకాకుండా క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఖచ్చితమైన టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి ముందు మీరు ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేయలేరు. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు. ఫస్ట్ది రెగ్యులర్ ప్లాన్, సెకండ్ డైరెక్ట్ ప్లాన్. పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఆధారిత బ్యాంకో లేదా బ్రోకరేజ్ కంపెనీ ద్వారా స్కీమ్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. సెకండ్, డైరెక్ట్ ప్లాన్. ఈ విధానంలో పెట్టుబడిదారుడు ఎటువంటి బ్యాంకో లేదా బ్రోకరేజ్ కంపెనీ ద్వారా కాకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో లేదా మ్యూచువల్ ఫండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. దీన్నే డైరెక్ట్ ప్లాన్ అని అంటారు. అయితే ఫ్రెండ్స్, రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్ ఈ రెండింటికి తేడా ఏమిటంటే, రెగ్యులర్ ప్లాన్లో సంస్థలు మన అమౌంట్ని పర్యవేక్షణ చేస్తున్నందుకు ఛార్జీలు విధిస్తాయి. కానీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి ఛార్జీలు విధించడం జరగదు. ఈ విధంగా విధించే ఛార్జీలను మ్యూచువల్ ఫండ్ పరిభాషలో ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచి స్కీమ్గా మనం భావించవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ. బ్యాంకింగ్ లేదా ఇన్సూరెన్స్ లాగా ఒకేసారి ఎక్కువ పెట్టుబడిని పెట్టవలసిన అవసరం మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు. మీ యొక్క ఆర్థిక స్తోమతకు అనుగుణంగా కనీసం ₹100 నుంచి ప్రతి నెల కొద్దిగా అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ జరపవచ్చు. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన చిన్న చిన్న మొత్తాలను కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా, అంటే చక్రవడ్డీ సూత్రం ప్రకారం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు భవిష్యత్తులో ఎక్కువ సంపదను సృష్టిస్తాయి. అయితే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని సిప్ అంటారు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.
అలాగే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పద్ధతిని మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. మన స్కీమ్లో డిపాజిట్ చేసే అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టింది, ప్రస్తుతం వాటి విలువ ఎంత ఉన్నది, రిటర్న్స్ ఏ విధంగా లభిస్తున్నాయి, ఇలా మన ప్రతి ఒక్క రూపాయి స్టేటస్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మనం ఇంటి వద్ద నుంచి తెలుసుకోవచ్చు. దీని ద్వారా సమయం కలిసి వస్తుంది. థర్డ్ బెనిఫిట్, ఎక్స్పెన్షన్. మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుబడిగా పెట్టిన మొత్తం డబ్బును ఏదో ఒక్క కంపెనీలో లేదా ఒక్క సంస్థలో కాకుండా వివిధ రంగాల్లో వేరువేరుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఒక దానిలో నష్టం వచ్చినా మరొక ఫండ్లో వచ్చిన లాభం ఓవరాల్గా ఫండ్ రిటర్న్స్ని సమన్వయం చేస్తుంది. తద్వారా పెట్టుబడిదారుడికి రిస్క్ పర్సంటేజ్ తగ్గుతుంది. నెక్స్ట్, రిటర్న్స్. సాంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే, అంటే గవర్నమెంట్ పథకాలు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ వీటిపై లభించే లాభాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మూలధన రక్షణకు ఎటువంటి హామీ ఇవ్వడం జరగదు. స్కీమ్లో లభించే లాభం, నష్టం రెండు మార్కెట్ తీరుపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ రిటర్న్స్ అందించే మ్యూచువల్ ఫండ్ కేటగిరీలను ముందు చూద్దాం. ఫ్రెండ్స్, నా వ్యక్తిగత సలహా ఏమిటంటే, మీకు మ్యూచువల్ ఫండ్పై అవగాహన ఉంటే స్వయంగా పరిశోధన చేసి సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. అలా కాని పక్షంలో మీ కుటుంబంలో మ్యూచువల్ ఫండ్స్ తెలిసిన వారి ద్వారా లేదా మీరు పనిచేసే చోట చార్టెడ్ అకౌంట్స్ ద్వారా కానీ మరియు బ్యాంకుల ద్వారా సంప్రదింపులు జరిపి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి పద్ధతి. నెక్స్ట్, ఈజీ ప్రాసెస్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్డ్రాల్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు, కావాలనుకున్నప్పుడు వెంటనే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇతర ప్రాథమిక పథకాల వల్లే అత్యధిక లాకింగ్ పీరియడ్ ఈ స్కీమ్లో ఉండదు. గవర్నమెంట్ స్కీమ్స్లో మినిమం 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు, ఇన్సూరెన్స్లో ఏకంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు మీరు అమౌంట్ని విత్డ్రాల్ చేయలేరు. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ చెందిన మ్యూచువల్ ఫండ్లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించే విధంగా ₹150,000 వరకు ట్యాక్స్ రిడక్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని మేజర్ కేటగిరీలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనాన్షియల్ గోల్స్ని ఆధారంగా చేసుకొని చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో 5 మేజర్ కేటగిరీలు, 36 సబ్ కేటగిరీలను సెబీ క్యాపిటలైజేషన్ ఆధారంగా విభజించింది. క్యాపిటలైజేషన్ అంటే ఆ కంపెనీ యొక్క ఆస్తి. దీని ఆధారంగా పెట్టుబడిదారుడికి సులభంగా అర్థమవుతుంది ఆ కంపెనీ యొక్క స్టేటస్ మరియు పెర్ఫార్మెన్స్. అయితే ఫ్రెండ్స్, 5 మేజర్ కేటగిరీల్లో 80% వరకు నిత్యం ఉపయోగపడే కేటగిరీలు 3 మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ది లార్జ్ క్యాప్ ఫండ్ లేదా లార్జ్ క్యాప్ కంపెనీ. సెబీ స్ట్రాటజీ ప్రకారం ఇండియాలో 30,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ క్యాపిటలైజేషన్ వాల్యూ కలిగిన టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీలుగా విభజించింది. అంటే లార్జ్ క్యాప్ ఫండ్లో అన్ని పెద్ద పెద్ద కంపెనీలే ఉంటాయి. ఉదాహరణకి రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు అన్నమాట. అలాగే లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. అలాగే రిస్క్ పర్సెంట్ కూడా తక్కువగా ఉంటుంది. సెకండ్, మిడ్ క్యాప్ ఫండ్ ఆర్ మిడ్ క్యాప్ కంపెనీ. 30,000 కోట్ల నుంచి 13,000 కోట్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన టాప్ 101 to 250 కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీలని, వాటి యొక్క స్కీమ్స్ను మిడ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. మిడ్ క్యాప్ కంపెనీల్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ యొక్క అస్థిరత కారణంగా మిడ్ క్యాప్ ఫండ్స్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్తో పోలిస్తే రిస్క్ పర్సంటేజ్ నార్మల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. జీ ఎంటర్టైన్మెంట్, అశోక్ లేలాండ్, ఫిన్లక్స్ మొదలైన కంపెనీలు మిడ్ క్యాప్ కంపెనీకి చెందినవి. ఇక మూడవ కేటగిరీ స్మాల్ క్యాప్ ఫండ్స్. కనీసం 13,000 కోట్ల లోపు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన 250 అబవ్ కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వస్తాయి. స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీలన్నీ ప్రారంభ దశలోనే ఉంటాయి. ఎసెస్ట్ పెద్దగా లేకపోవడం, కొత్తగా ప్రారంభించే కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వస్తాయి. అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ని పెట్టుబడిదారులకు అందిస్తాయి. అదే సమయంలో రిస్క్ పర్సెంటేజ్ కూడా సమతౌల్యత కారణంగా ఎక్కువగా ఉంటుంది. ఎల్ఎన్టీ, టేక్ సొల్యూషన్, సొనాటా మొదలైన కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సందేహం వచ్చి ఉండాలి, రిస్క్ అంటే ఏమిటని. రిస్క్ అంటే మనం అనుకున్న విధంగా రిటర్న్స్ రాకపోవడం. గవర్నమెంట్ స్కీమ్స్లో ఒకసారి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మెచ్యూరిటీ ఎంత వస్తుందో ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జాక్ట్గా మనం రిటర్న్స్ని కాల్కులేట్ చేయలేం. అందుకే ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అయితే ఓవరాల్గా గవర్నమెంట్ రిటర్న్స్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో 3 to 5% నార్మల్గానే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ సబ్ కేటగిరీలో అతి ముఖ్యమైన కేటగిరీ ఈక్విటీ కేటగిరీ. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ అని పేరు వస్తే ఒకటే బండ గుర్తు. ఆ స్కీమ్లో డిపాజిట్ చేసిన అమౌంట్ నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందువల్ల హై రిస్క్తో పాటుగా సుమారు 80% వరకు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేయడం వల్ల హై రిటర్న్స్ కూడా ఈక్విటీలో రావడం జరుగుతుంది. ఈక్విటీలో మీరు మ్యాక్సిమం 30 to 40% మధ్య రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందువల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు 30 నుంచి 40% వరకు రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెకండ్, డెట్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిపి 80% వరకు సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్, ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ యొక్క ఆస్తుల బాండ్లపై డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ జరుపుతాయి. డెట్ ఫండ్స్లో మీకు ఖచ్చితమైన రిటర్న్స్ లభిస్తాయి, కానీ ఈక్విటీతో పోలిస్తే కొద్ది తక్కువగానే ఉంటాయి. అయితే రిస్క్ పర్సెంటేజ్ కూడా డెట్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది. అందువల్ల సేఫ్ సైడ్ లో రిటర్న్స్ కావాలనుకునేవారు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాల్లో 12 to 15% వరకు డెట్ ఫండ్స్ కూడా రిటర్న్స్ని అందించాయి. నెక్స్ట్ మూడవది బ్యాలెన్స్డ్ ఫండ్. బ్యాలెన్స్డ్ ఫండ్ అనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్తూ ఉంటారు. పేరులోనే ఉంది బ్యాలెన్స్డ్, స్థిరత్వం అని. బ్యాలెన్స్డ్ ఫండ్స్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50% ఈక్విటీలో, 50% డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది నేరుగా ఈక్విటీలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కారణం రిటర్న్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా రిస్క్ ఉంటుందని. అలాగని డెట్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపించరు. ఇలాంటి వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఒక గుడ్ ఆప్షన్. బ్యాలెన్స్డ్ ఫండ్లో మరొక గుడ్ బెనిఫిట్ ఏమిటంటే ఈక్విటీ మరియు డెట్ ఫండ్స్ పరస్పర విరుద్ధమైనవి. ఈక్విటీ ఫండ్స్ గ్రోత్లో ఉన్నట్లయితే డెట్ ఫండ్స్ నార్మల్గా ఉంటాయి. డెట్ ఫండ్స్ గ్రోత్లో ఉన్నట్లయితే ఈక్విటీ ఫండ్స్ నార్మల్గా ఉంటాయి. అందువల్ల ఓవరాల్ రిస్క్ రేషియో అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ సెక్టార్ ఫండ్స్. సెక్టార్ ఫండ్స్ ఈక్విటీ కేటగిరీకి చెందినవి. ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో మాత్రమే పెట్టుబడి పెడతాయి. అయితే ఒకే రంగంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్లాన్లో లభించే రిటర్న్స్ మరియు రిస్క్ సందేహాత్మకంగానే ఉంటాయి. కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్కువ రిటర్న్స్ లభించడం, కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగోపోతే ఎక్కువ లాస్ రావడం సెక్టార్ ఫండ్స్లో జరుగుతుంది. అందువల్ల ప్రొఫెషనల్స్ సలహా మేరకు మాత్రమే వ్యక్తులు సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదేవిధంగా ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. ఈ స్కీమ్స్లో మూలధన పెట్టుబడిపై లాభంతో పాటుగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభించడం జరుగుతుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో కనీసం 3 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల లోపు మీరు ప్లాన్ నుంచి క్విట్ అయ్యే అవకాశం ఉండదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అత్యధికంగా 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గిల్ట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ. సాధారణంగా గవర్నమెంట్ బాండ్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టే స్కీమ్స్లో రిస్క్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. గిల్ట్ ఫండ్స్ కూడా ఆ కేటగిరీకి చెందినవే. తక్కువ రిస్క్, తక్కువ రిటర్న్స్ని గిల్ట్ ఫండ్స్ అందిస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో 13% నుంచి 16% వరకు కూడా గిల్ట్ ఫండ్స్ రిటర్న్స్ అందించాయి. అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ ఒక రకమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియో లిమిటెడ్గా ఒక లిస్టులో ఉన్న స్టాక్స్ మీదనే నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఆల్రెడీ లిమిటెడ్గా ఉన్న స్టాక్స్ మీదే పెట్టుబడి పెట్టడం వలన ఈ ఫండ్స్ని ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. అయితే ఇండెక్స్ ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో ఇది ఒక గుడ్ బెనిఫిట్. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేటగిరీల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఏ స్ట్రాటజీస్ ద్వారా ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయొచ్చో తెలుసుకునే ముందు నా నిత్య జీవితంలో డబ్బును ఏ విధంగా పొదుపు చేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో మహానుభావుడు చెప్పినట్లు మొత్తం కోడిగుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంచకూడదు. అలాగే మొత్తం డబ్బును కూడా ఎప్పుడూ ఒకే స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నా పేరు పక్కన పెడితే నా వయసు 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం భవిష్యత్తులో కొద్దిగా అమౌంట్ను పొదుపు చేయడానికి మరియు ఫ్యామిలీ ప్రొటెక్షన్ కొరకు ఏదైనా ఒక ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలనుకున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ద్వారా ఎల్ఐసి జీవనానంద్ 5 లక్షల పాలసీని 25 సంవత్సరాలు ఖరీదు చేశాను. సంవత్సరానికి సుమారు 20,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాను.
నాకు 50 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూరిటీ సుమారు 13 లక్షల రూపాయల వరకు రావచ్చు. ఈ ప్లాన్లో మరొక బెనిఫిట్ ఏమిటంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ లైఫ్ టైం ఎటువంటి ప్రీమియం పే చేయకపోయినా 5 లక్షల్లో ఇన్సూరెన్స్ కవరేజ్ జీవితాంతం లభిస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో రిస్క్ జరిగితే 5 లక్షల రూపాయలు నామినీగా నా కుటుంబానికి రావడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత ఒక అమ్మాయి జన్మించింది. ఈ గ్యాప్లోనే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశాను. పీపీఎఫ్ స్కీమ్ యొక్క సమయం 15 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి బాబు అయినా పాప అయినా వారి హైయర్ ఎడ్యుకేషన్ సమయంలో అమౌంట్ యూజ్ అవుతుంది. అలాగే పీపీఎఫ్ స్కీమ్లో మరొక గుడ్ బెనిఫిట్, ఈ స్కీమ్లో రెగ్యులర్గా అమౌంట్ పే చేయవలసిన అవసరం ఉండదు. సంవత్సరానికి కనీసం 500 రూపాయలు తగ్గకుండా అమౌంట్ జమ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మూడవది, అమ్మాయి కోసం మళ్ళీ ఎల్ఐసి జీవన్ పాలసీని తీసుకోవడం జరిగింది. ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే లాభం తక్కువ రావచ్చు కానీ పెట్టుబడి ఎక్కడికి పోదు. మన స్తోమత తగిన విధంగా పనులు జరిగిపోతాయి. అందువల్ల అమ్మాయికి వివాహ వయసు వచ్చేసరికి జీవనానందలో 13 లక్షలు ప్లస్ జీవన్ తరుణ్ మెచ్యూరిటీకి కొద్దిగా నా ప్రాపర్టీ యాడ్ చేస్తే వివాహం జరిగిపోవచ్చు. చదువు కొరకు పీపీఎఫ్ మెచ్యూరిటీ సరిపోతుంది. కాబట్టే ఇప్పుడు నేను రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ను ఎర్న్ చేయగలను. అదే ఉద్దేశంతో కంపెనీ జీతం పెంచినప్పుడల్లా కనీసం 1000 రూపాయల అమౌంట్ని ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ సిప్లోనో లేక 5000 రూపాయలు ఉంటే ఒక్కసారి లంసంలోనో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే మీ యొక్క లక్ష్యానికి తగిన విధంగా ఎంతో కొంత పొదుపు చేయాలి. ఇప్పుడు ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకుందాం. బేసిక్గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫండ్ యొక్క లాస్ట్ పెర్ఫార్మెన్స్, పోర్ట్ఫోలియో మరియు ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఎంత రిటర్న్ వస్తుంది మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఒక కంపెనీ లేదా మ్యూచువల్ ఫండ్ సరి అయినది అని తెలుసుకోవడానికి మరిన్ని విషయాలను పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మీ యొక్క పెట్టుబడి యొక్క ఉద్దేశం. ఏ ఉద్దేశంతో లేదా లక్ష్యంతో మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? పిల్లల యొక్క భవిష్యత్తు కోసమా, సొంత ఇంటి నిర్మాణం కోసమా, లేక పెద్ద ఎసెట్ని క్రియేట్ చేయడం కోసమా అనే లక్ష్యం క్లియర్గా ఉండాలి. అప్పుడే మీరు లక్ష్యం దిశగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని వెతుకుతారు. ఇక పారామీటర్స్ని పరిశీలించినట్లయితే ఫస్ట్, మ్యూచువల్ ఫండ్ కేటగిరీ. రిస్క్ ఎంతైనా పర్వాలేదు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోను. అలా కాదు, గవర్నమెంట్ పథకాల కంటే కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ వస్తే చాలు, రిస్క్ పర్సెంటేజ్ లోగా ఉండాలంటే డెట్ ఫండ్స్లోను. రెండింటిలో కొద్దిగా సంబంధం ఉండేలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్ సెలక్షన్లో మూడవ పాయింట్, మీరు నిర్ణయించుకున్న ఫండ్ గ్రోత్ ఫండా లేక డివిడెంట్ ఫండా? ఈ రెండింటికి తేడా ముందే తెలుసుకోవాలి. లేకపోతే చివరిలో చాలా అమౌంట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా గ్రోత్ అంటే పెరుగుదల. ఈ ఫండ్స్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ లభిస్తుంది. ఈ కారణం చేతనే తక్కువ మొత్తంలో చేసిన పొదుపుల ద్వారా లాంగ్ టర్మ్లో మంచి లాభాలు పొందవచ్చు. ఎలా అంటే మిస్టర్ రవి 10,000 రూపాయలను గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ సంవత్సరం 200 రూపాయల ప్రాఫిట్ లభించినట్లయితే మళ్ళీ సంవత్సరం 10,000 రూపాయలు ప్లస్ లభించిన వడ్డీ 200 రూపాయలు, 10,200 రూపాయలపై ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సెకండ్, డివిడెండ్ ఫండ్స్లో పెట్టుబడిపై లభించే వార్షిక లాభాలను ప్రతి సంవత్సరం మీకు రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. దీని ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది, కానీ మీ యొక్క పెట్టుబడిలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ ఏదైనా సంవత్సరం పెట్టుబడిపై లాభం రాకపోయినా లేక షేర్స్ లాస్లోకి వెళ్ళినా మీకు ఆ సంవత్సరం ఎటువంటి అమౌంట్ని కూడా పే చేయడం జరగదు. డివిడెండ్ ఫండ్కి ఒక మంచి ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్లో మనం ఒక్కసారి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తాము, ఆ అమౌంట్పై లభించే ఇంట్రెస్ట్ని ప్రతి నెల తీసుకుంటాం. సేమ్ అదే విధంగా డివిడెండ్ ఫండ్స్ పెర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్, ఆల్ఫా రేషియో. మంచి మ్యూచువల్ ఫండ్ నిర్ధారణలో ఆల్ఫా రేషియో అత్యంత ముఖ్యమైనది. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక నిర్దిష్టమైన బెంచ్ మార్క్ ఉంటుంది. ఆల్ఫా రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి స్కీమ్గా మనం చెప్పవచ్చు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆల్ఫా రేషియో 0గా ఉంటుంది. అందువల్ల ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క ఆల్ఫా రేషియో 1 వరకు ఉంటే గుడ్ మ్యూచువల్ ఫండ్ అని, మైనస్కి వెళితే బ్యాడ్ మ్యూచువల్ ఫండ్గా మనం డిక్లేర్ చేయవచ్చు. తర్వాత బీటా రేషియో. ఈ బీటా రేషియో నేరుగా మార్కెట్ ద్వారా ప్రభావితం అవుతుంది. ఒక మంచి బీటా వాల్యూని 1గా నిర్ధారణ చేస్తారు. 1 లేదా అంతకంటే తక్కువ బీటా రేషియో కలిగిన మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్తో పాటుగా లో రిస్క్ను ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి రిస్క్ తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు తక్కువ బీటా వాల్యూ కలిగిన మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం.
నెక్స్ట్ షార్ప్ రేషియో. పైన చెప్పిన ఆల్ఫా రేషియో ద్వారా మనం ఒక కంపెనీ యొక్క స్టేటస్ని మాత్రమే అంచనా వేయగలం. కానీ షార్ప్ రేషియో 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ని కంపేర్ చేసి ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని మనకు తెలియజేస్తుంది. షార్ప్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ను అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. అందువల్ల షార్ప్ రేషియో ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని మంచి మ్యూచువల్ ఫండ్స్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్, మీరు సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లానా లేక రెగ్యులర్ ప్లానా మీకు ముందే తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క బ్యాంకు లేదా బ్రోకరేజ్ కంపెనీ ద్వారా మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ప్లాన్ అని, అలా కాకుండా మ్యూచువల్ ఫండ్ యొక్క అఫీషియల్ వెబ్సైటు లేదా యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ప్లాన్ అని అంటారు. ఈ రెండింటిలో దేంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. నెక్స్ట్, ఎస్డి రేషియో, స్టాండర్డ్ డివియేషన్ రేషియో. ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఒక రేంజ్ను స్టాండర్డ్ డివియేషన్ రేషియో మనకు తెలియజేస్తుంది. దీని అర్థం కనీసంలో కనీసం మరియు అత్యధికంలో అత్యధికం ఆ మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్స్ని అందివ్వగలదని. ఎస్డి రేషియో తక్కువగా ఉంటే వొలాటిలిటీ మరియు రిస్క్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎస్డి రేషియో ఎక్కువగా ఉంటే వొలాటిలిటీ మరియు రిస్క్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్స్. ప్రతి మ్యూచువల్ ఫండ్కి కొన్ని లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. ప్లాన్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంట్రీ లోడ్ ఛార్జెస్, ప్లాన్ నుంచి క్విట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ విధించడం జరుగుతుంది. ఇవి కూడా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్పై ప్రభావితం చూపుతాయి. అందువల్ల బిఫోర్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్స్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్పెన్స్ రేషియో. దీని గురించి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. రెగ్యులర్ ప్లాన్స్లో మీ యొక్క అమౌంట్ మేనేజ్మెంట్ కొరకు ఎక్స్పెన్స్ ఛార్జెస్ను విధిస్తారని. అయితే వేరువేరు కంపెనీల్లో వేరువేరుగా ఈ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అందువల్ల తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండే మ్యూచువల్ ఫండ్స్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్పై తక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్లో అమౌంట్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి? ఫ్రెండ్స్, 3 రకాలుగా మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఫస్ట్, బ్యాంక్ ద్వారా. సెకండ్, బ్రోకరేజ్ కంపెనీ ద్వారా. మూడవది, కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ని కొనుగోలు చేయడం చాలా సులభమే, కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఈ ప్రాసెస్ పూర్తి కాదు. ఫస్ట్, ఫిల్లింగ్ అప్లికేషన్స్. మ్యూచువల్ ఫండ్స్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ ఫామ్ని ఫిల్ చేయాలి. సెకండ్, ఒకవేళ ప్రతి నెల సిప్ రూపంలో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే మరొక సిప్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అలాగే స్కీమ్లో మీ యొక్క అమౌంట్ని బ్యాంక్ ద్వారా ఆటో డెబిట్ చేయాలనుకుంటే దీని కొరకు ఈసీఎస్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నో యువర్ కస్టమర్ కేవైసీని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మీ యొక్క వ్యక్తిగత రూపంతో కూడిన ఫోటోలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వీటిలో ఏదో ఒక దాన్ని సబ్మిట్ చేయవచ్చు. ఇక మూడవది, ఒకవేళ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చెల్లని పేరుపై నిర్వహణ చేస్తున్నట్లయితే తల్లిదండ్రులు థర్డ్ పార్టీ డిక్లరేషన్ సర్టిఫికేట్తో పాటు పాన్ కార్డును కూడా ఇమీడియట్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు తెలిసిన ప్రాథమిక విషయాలు. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయతో క్షమించండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.